హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మునగాకు పొడి చేస్తున్నాము. ముందు వీడియోలో చూపించాం కదా, మునగాకు తెచ్చుకున్నామని. ఆ ఆకుతోనే పొడి చేస్తాము ఈరోజైతే. మా అమ్మ అయితే చాలా బాగా చేసింది. తిన్న అమ్మ బాబులే ఉంది అన్నది. మరి ఈ మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. మనం కోసుకున్న మునగాకు ఇందులో వేసుకోవాలి. ఆ మునగాకు బాగా వేగే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత మధ్యలో కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కరకరలాడేలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగ వేగేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మునగాకు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో మినప్పప్పు శనగపప్పు వేసుకొని అవి వేగేంత వరకు వేగించుకోవాలి. మినపప్పు శనగపప్పు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అవి. చూసారు కదా, ఇలా అయితే వేగాలి. కలరు ఇలా చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి. ఇప్పుడైతే ముందు మునగాకు అయితే తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోనే ఈ పప్పును కూడా వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఎండుమిరపకాయలు ధనియాలు వేసుకొని వేపుకోవాలి. మొత్తం ఒకేసారి వేపేసుకుంటే వేగవు, అందుకే ఒక్కొక్కసారి వేపుతున్నాము. వేసినప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఏమాత్రం కలపకపోయినా బుగ్గు అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, కలర్ అయితే మారాయి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని వేపేసుకోవాలి. ఇవి మాత్రం బాగా కలుపుతూనే ఉండాలి. మన ప్రాసెస్ అంతా కలపడంలోనే ఉంటుంది. ఏమాత్రం పొయ్యి మీద ఎట్టేసి పక్కకపోతే మాత్రం అవి మాడిపోతాయి. చూసారు కదా, వేగిపోయాయి. మునగాకు అటు వేసుకున్న దాంట్లోనే వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత అదే కళాయిలో ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ అనే వేసుకోవచ్చు. కల్లుప్పు అయితే ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. ఇది కూడా వేగిన తర్వాత అందులో ముందుగా వేసుకున్న వాటిలో ఇది కూడా వేసుకొని చల్లారనివ్వాలి ఎక్కువసేపు. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ కొట్టాలి. అప్పటి వరకు చల్లారించుకొని ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. పొడిలాగా మిక్సీ కొట్టుకోవాలండి. బరకగా కానీ మిక్సీ కొట్టుకుంటే మాత్రం బాగోదు. ఇలాగ మెత్తని పొడిలా కొట్టుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ పొడిలా కొట్టుకొని బౌల్లోకి తీసుకుంటున్నాము. ఇంతేనండి, మొత్తం ఇలాగే మిక్సీ కొట్టేసుకోవాలి. నోరూరించే మునగాకు పొడి అయితే తయారైపోయిందండి. ప్లేట్లో అన్నం వేసుకొని పొడి వేసుకొని నూనె వేసుకొని తింటే భలే ఉందండి. నిజంగా నా టేస్ట్ అయితే మా అమ్మ అయితే చాలా బాగుందని చెప్పింది. అంత బాగుంది. నాకైతే నిజంగా నచ్చింది. మా అమ్మ చూడండి తినేయంటే చాలా బాగుంది. అమ్మ నువ్వు నించొనే తిని కూర్చొని తినకదని చెప్పాను. నిజంగా అయితే చాలా బాగుంది పొడి అయితే. ఇంతేనండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.